హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం, ప్రభుదినం. మన ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడని, మృత్యుంజయుడు ఉన్నాడని, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఆయన ఆలయానికి వెళ్ళి ఆయన్ని ఆరాధించుకోవడానికి ఎంతో ప్రయోజనకరమైన రోజుగా ఉంది. రండి, దేవుని మందిరాలకు వెళ్ళక ముందు ఒక చిన్న వాక్య ధ్యానం, ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. మరొక రోజు, మరొక ప్రభుదినం మాకు ఇచ్చాం. సమాజముగా కూడుకోవాలని, దేవుని ప్రేమించిన వారందరూ ఏకముగా చేరి ఆయన రక్తములో కడగబడిన వారందరూ, విమోచించబడిన వారందరూ విమోచన గీతాలతో నిన్ను ఆరాధించాలని, నీ సందేశాన్ని ఎరిగి సంఘము కొరకు నీవు కలిగున్న ప్రణాళికలు ఎరగాలని, విశ్వాసిగా మా విధులను గుర్తించాలని, మేము మందిరాలకు వెళ్ళుటకు, నీ మాటలు వినుటకు మాకు సహాయము చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రాజులను గురించి మనం ధ్యానిస్తామని చెప్పాను కదండి. నిన్న సౌలు గురించి అనేక విషయాలు హెచ్చరించబడ్డాం. ఈరోజు సౌలు దేవునికి అవిధేయుడైనప్పుడు, నేను సౌలును విసర్జించాను, నా హృదయానుసారమైన మరో వ్యక్తిని నేను కనుగొన్నాను అని ప్రభు సమూయేలుకి చెప్పడం చూస్తున్నాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను నియమించుకున్నాడు. నా పని నేను చేయకపోతే, నా పనిని నేను దేవుని చిత్తంలో చేయకపోతే, దేవునికి ఇష్టడిగా ఉండకపోతే పని ఆగిపోదండి, మనమే పాడైపోతాం. మనల్ని కాకపోతే మరొకరిని ఆయన ఎన్నుకోగలడు. దేవుడు నేను ఎందుకు ఎన్నుకున్నాడు ఎరిగి అందుకొరకు బ్రతకండి. మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన సాక్షులుగా అంతవరకు జీవించండి. ఈ రాజులు మనకెంతో హెచ్చరికను కలుగు చేస్తున్నారు. దేవుడు ఎవరిని పడితే వారిని ఓట్లేసి గెలుచుకోమనో, లేకపోతే వారి ఎత్తు పొడుగు, వారి సామర్థ్యత, వారి జ్ఞానము, వారి యొక్క బలము, వారి యొక్క ప్రజ్ఞను గురించి దేవుడు చూడటం లేదు. కానీ ఎందుకో, నిన్న కూడా చెప్పాను కదా, ఎందుకో నిన్ను కోరుకుంటాడు, నన్ను కోరుకున్నాడు, మనల్ని కోరుకుంటున్నాడు. ఎప్పుడు మనం అది గుర్తుపెట్టుకోవాలండి. నేను యేసుని ఎరగడానికి కారణం నా ఇష్టం కాదు, అది ఆయన నన్ను ఎరిగాడు కనుక నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. ప్రభు సమూయేలుతో చెప్పాడు, నువ్వు లేచి యెష్షయి ఇంటికి వెళ్ళు, నూనె తీసుకొని వెళ్ళు. నేను ఒకరిని నియమించాను, అక్కడ రాజుగా ఉండడానికి ఒకరిని నియమించాను. అతనికి చాలామంది కుమారులు ఉన్నాడు. వెళ్ళి ఆ ఇంటి దగ్గర కూర్చోగానే అక్కడ యుద్ధములో బాగా ఆరిదేరిన, కండలు తిరిగిన, ఎత్తరులైన తన కుమారులు ఒకరి తర్వాత ఒకరు రావటం మొదలు పెడితే, సమూయేలు వారి యొక్క ఎత్తును చూసి, వారి యొక్క కండలు చూసి, వారి రాజ టీవీ చూసి వీరే అనుకున్నాడట. దేవుడు చెప్పాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టదురు కానీ నేను హృదయం లక్ష్య పెడతాను. వీరు కాదు, ఇది కాదు, 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 కాదు. ఇంతేనా? పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా అంటే ఆ తండ్రి చెప్పాడు, చిన్నోడు ఉన్నాడండి, వాడు ఎక్కడో గొర్రెలు కాసుకుంటుంటాడు. చిన్నోడు, పశువుడు. వీళ్ళు ఆడిదేరని కసరత్తులు చేసేవాడు. కానీ ప్రభు చెప్పాడు సమూయేలుకి, పిలిపించవాడని. అక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయం అంతా మనం సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తున్నామండి. అక్కడ 11వ వచనం చూస్తే, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడి ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెష్షయితో చెప్పగా, వెయిట్ చేశాడటండి. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎరడువాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడు ఉండను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే,
నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవేయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరులందరి ఎదుట వానిని అభిషేకము చేసెను. ఎంత గొప్ప దేవుడండి. గాడిదలెవడు తిరిగే సౌలును కోరుకున్నాడు, గొర్రెలను కాసుకునే దావీదును కోరుకున్నాడు. ఆయన కోరుకునే పనికి యోగ్యత అవసరం లేదు. వారి హృదయం సరిగుందా, వారికి యథార్థమైన మనసు ఉందా, వారు తమ చేతి పనిలో నమ్మకంగా ఉన్నారా, వారికి అప్పగించిన వాటిలో నమ్మకస్తులా? దావీదు చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ప్రేమించాడు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు సితారాతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. సృష్టిని చూసి దేవుణ్ణి కొనియాడుతూ ఉండేవాడు. తన అన్నలు చూసి అసూయపడలేదు, ఇతరులతో తను పోల్చుకోలేదు, కానీ తాను సృష్టించిన దేవుణ్ణి ఆరాధించటంలో ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు అతన్ని కోరుకొని అభిషేకించాడు. ఒక టీనేజర్గా మేబీ 17 years లోపలనే ఉండుంటాడేమో, కానీ వెంటనే రాజు అవ్వలేదండి. అతను రాజు అవ్వటానికి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యెరూషలేములో అతన్ని అభిషేకించాడు. ఈ 13 ఇంచుమించు సంవత్సరములు అతను పోరాడాడు. అతను యథార్థతను కాపాడుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అతడు ప్రతి విషయంలోనూ దేవుని చిత్తాన్ని ఎరిగాడు. దేవుని కొరకు బ్రతకాలని తీర్మానించుకున్నాడు. దేవుడిని సంతోషపెట్టడమే అతని ధ్యేయంగా ఉంది. నిజంగా దావీదు ప్రేమించినంత దేవాలయాన్ని మరొకరు ఎవరు ప్రేమించినట్టు కనబడతలేదండి. దేవుని సన్నిధిని ప్రేమించాడు. నా దేవునికి ఒక మందిరం కట్టాలని ఆశించాడు. అన్ని విధాల దేవుని నామాన్ని దూషించే వారి పట్ల రోషంగా ప్రవర్తించాడు. అన్ని విధాల అతన్ని శోధించిన తరువాత అతడు నిజంగానే ఒక చక్రవర్తిగా అభిషేకించబడ్డాడు. మనమండి అనేక సార్లు దేవుడు నన్ను వెంటనే వాడుకోవాలి అనుకుంటాం. దేవుని ప్రణాళిక నాకు ఇప్పుడే దేవుని చిత్తం ఏంటో చెప్పు అని ఒక రాత్రి పోరాడితే చిత్తం తెలిసిపోద్ది అనుకుంటున్నాం. ఎస్, నేను నిన్ను నియమించాను అని తెలియజేస్తాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్తాడు. నేను నిన్ను కోరుకున్నాను అంతే. ఎందుకు కోరుకున్నావో నీ ఇష్టం. ఎందుకు కోరుకున్నావో అందుకొరకు నన్ను వాడుకో ప్రభువా అని నువ్వు చెప్పగలిగితే నువ్వు దీవించబడతావు. దేవుని ప్రణాళికలో ఆశీర్వదించబడతావు. దేవుని చేతుల్లో బలంగా వాడబడతావు. దేవుని హృదయంలో ఉన్న ఆశలన్నీ నెరవేర్చే వ్యక్తి కోసం దేవుడు అడుగుతున్నాడండి. నీ ఇష్టం చేసుకునేవాడు ఆయనకి అక్కర్లా. నా హృదయానుసారమైన వ్యక్తి అని ప్రభువు ఈ దావీదు గురించి ఒప్పుకున్నాడు. చూడండి, నా హృదయాన్ని ఎరిగినవాడు, నాకు అనుకూలంగా జీవించేవాడు, నా చిత్తము కొరకు ప్రయాసపడేవాడు, నా నామాన్ని మహిమపరిచేవాడు, నన్ను సంతోషపెట్టేవాడు, నా వలన దీవెన పొందేవాడు, అటువంటి వాడిగా నీవు ఉండాలని ప్రభు కోరుతున్నాడండి. నువ్వు ఏదో ప్రయత్నాలు చేస్తున్నావు నిన్ను నీవే హెచ్చించుకోవడానికి. కానీ దేవుడు హెచ్చిస్తే ఎవరు తగ్గించలేడు, దేవుడు తగ్గిస్తే ఎవరు హెచ్చించలేరు. తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికుంద అణిగి ఉండుడి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దావీదు అలాగే దేవుని పక్షంలో పోరాడాడు, దేవుని నామములో పోరాడాడు. తన జీవితంలో కూడా విఫలతలు ఉన్నాయి, ఊడిపోయాడు. ఆయా సమయాలలో దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు, దేవుడు మనల్ని దీవించినప్పుడు, మన పోరాటాలు నిలిచిపోయినప్పుడు మనకి నిర్లక్ష్యం కలుగుతుంది. మనకి సుఖానుభవం కొరకు కోరుకునేవారికి ఉంటాం. అది చాలా డేంజర్, చాలా అపాయం అన్నది. ఆ విషయంలో ఉరియా భార్య విషయంలో తప్ప దావీదు అన్ని విషయాల్లో నన్ను సంతోషపెట్టాడు అన్నాడు. ఆ మచ్చ కూడా లేకుండా ఉంటే బాగుండేది, కానీ పశ్చాత్తాపడ్డాడు. సౌలు పశ్చాత్తాపడ్డాడు, కానీ అందరూ ముందు నన్ను ఘనపరచమన్నాడు. దావీదు, నీవు పాపం చేశావని ప్రవక్త వచ్చి హెచ్చరించగానే నేను పాపము చేసి ఉన్నాను అని, దేవా నన్ను కడుగు, నీ హిస్సోపుతో నన్ను కడుగు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, సమ్మతి గల మనసు నాకు దయచే, రక్షణానందాన్ని మళ్ళీ కలుగ చేయని
పశ్చాత్తాపంతో మొరపెట్టిన మొర కీర్తన 51లో ఉంటుంది. చదవండి దయచేసి మోకాళ్ళ మీద. పశ్చాత్తాపం కలుగుద్ది మీకు కూడా. మన పాపములు మనం ఒప్పుకుంటే ప్రభు రక్తం శుద్ధి చేస్తుంది. దావీదు కడగబడ్డాడు, క్షమించబడ్డాడు, ఎరిగెరిగి చేశాడు కనుక కొన్ని పర్యవసనాలు అనుభవించవలసి వచ్చింది. కానీ దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చినట్లుగా నాకు ఇష్టానుసారమైన నా ఉద్దేశాలు నెరవేర్చిన వ్యక్తిని దేవుడు ఒప్పుకోగలిగాడు. ఈరోజు ఎలా ఉంది మీ జీవితం? ఎక్కడో ఉన్నావు, నువ్వు ఎక్కడో తిరుగుతున్నావు, ఏదో చేస్తున్నావు. చాలామంది ఆ ఉద్యోగాల వెంబడి తిరుగుతున్నారు. దేవుని ప్రణాళిక నీ పట్ల వేరే ఉందేమో. చాలామంది వ్యాపారాల వెంబడి తిరుగుతున్నారు. దేవుని ప్రణాళిక వేరే ఉందేమో. చాలామంది ఇంకా హైయర్ స్టడీకి వెళ్ళాలి. ఎంత చదివినా ఏముందండి? అతి తెలివి వల్ల ఏం కలుగుతుంది? అతి చదువు వల్ల మనకి వెరితనం కలుగుతుందని బైబిల్ చెప్తుందండి. ఇవాళ ఏది దేవుని చిత్తమని ఎరగకుండా ఏదో ఒక గొప్ప సక్సెస్ చూడాలని ప్రయత్నించేవారుగా ఎందరో ఉన్నారు. సేవకులకు కూడా ఒక మాట అండి, నీ సేవ ఎంత పెంచుకుంటున్నావు అన్నది ముఖ్యం కాదు, నువ్వు దేవుని చిత్తంలో సేవ చేస్తున్నావు అన్నది చాలా ముఖ్యం. ఈరోజు యవనస్తులు చాలా ఉద్రేకంగా ఉన్నారు. ఏదో దేవుని కొరకు సాధించేద్దాం అనుకుంటున్నారు. కానీ దేవునికి అంతే ముందు పరిగెత్తొద్దు. బుద్ధి జ్ఞానము లేని గాడిదల్లాగా ఉండొద్దు, గుర్రాల్లాగా ఉండొద్దు అన్నాడు. గుర్రం ముందు పరిగెడద్దండి, గాడిద వెనక్కాడుతుంది. దేవుడు పిలుస్తుంటే వెనకాడేవాళ్ళు ఉన్నారు. దేవుడు వెళ్ళమంటే దేవుడు చెప్పకుండానే పరిగెత్తి ముందుకు పోయే వాళ్ళు ఉన్నారు. నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. అడుగడుగున నా ప్రణాళికలో నువ్వు నడువంటున్నాడు దేవుడు. అందుకే ప్రతిదినము దేవుని సన్నిధిలో మనం అడగాలి. దేవుడు ఒకేసారి నీ జీవితానికి కావాల్సినవన్నీ చెప్పడండి. ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు నీవు దేవునికి విధేయుడు అయితే రెండో రోజు రెండో విషయం చెప్తాడు నీకు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అన్నీ చెప్పలేదు. నిన్ను గొప్ప చేస్తాను, ఆశీర్దిస్తాను అన్నాడే కానీ ఎక్కడికి పోవాలో తెలియలేదు, ఎటు పోవాలో తెలియలేదు, ఏమవుతుందో తెలియలేదు. అడుగడుగున బలిపీఠం కట్టి ప్రార్థించినప్పుడు, దేవుడు నడిపించిన మార్గంలో నడిచినప్పుడు దీవించబడ్డాడు. దేవుని చిత్తం లేకుండా పక్కదారి పెట్టినప్పుడు నష్టపోయాడు. ప్రతిరోజు దేవుని వాక్యం మనకి ఎంతో అవసరం అండి. దయచేసి దావీదు గురించి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ఎన్ని పోర్షన్స్ ఉన్నాయో అవన్నీ చదివి ధ్యానించండి. అనుదిన ధ్యానం కనుక నేను అన్నీ మీకు చెప్పలేను. ఆధ్యాత్మికంగా మనం బలపడటానికి, దేవుని చిత్తంలో బతకడానికి, దేవుని ప్రణాళికను ఎప్పటికప్పుడు ఎరిగి ఆయనను మహింపరచుటకు మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మమ్మల్ని నియమించుకున్నావన్న మాట, మమ్మల్ని ఏర్పరచుకున్నావన్న మాట, మమ్మల్ని కోరుకున్నావన్న మాట, మమ్మల్ని రక్తమిచ్చి కొడుక్కున్నావన్న మాట, మేము దోషులుగా, పాపులుగా, నీచులుగా, లోకానుసారంగా ఉన్నప్పుడు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని పట్టుకొని నీ రక్తములో మమ్మల్ని శుద్ధి చేసి నీ నామములో మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి నీ సేవలో వాడుకోవాలని, నీ సాక్షులుగా నిలబెట్టాలని కోరుకుంటున్నావన్న సంగతి ఈరోజు ఎవరెవరి పట్ల నీ ప్రణాళికలు ఏమై ఉన్నావో వారు ఎరుగునట్లుగా పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని, అవును నా జీవితము దేవుని కొరకే అని అర్పించుకున్నట్టుకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. వాటిని మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం మర్చిపోకండి. ఇవాళ ఆదివారం కదా, మందిరాలకు వెళ్ళి ప్రభుని ఆరాధించండి. ప్రవచితమైతే కల్వరీ చర్చ్లో చెన్నైలో జరిగే ఆరాధన, మీకు ఒక ఆరాధన లైవ్ ఇస్తున్నాం. మాతో పాటు మీరు కూడా ఏకీభవించండి మీకు అనుకూలమైన సమయంలో. అలాగే హెచ్చరిక, సాయంత్రం 9 గంటల కల్వరీ ప్రతినిధుల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ దేవుని మహాకృప మీకు తోడేయును గాక.
స్తుతులు